చాలామంది కొంతమంది కోసం చెప్తున్నాను, అందరి కోసం కాదు. చాలా కులం పొగరుతో వెర్రవేగిపోతుంటారు. పలానా కులం మాది, పలానా కులం అది, కులమే బ్రతుకు అన్నట్టుగా హైలైట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి తీరా చూస్తే కొంచెం కూడా నీతి అన్నది ఏ మూలనే కనిపించదు. అసలు మీదంత పెద్ద కులం కదా, అసలు ఏంటి అంత స్పెషల్? మీకు ఇతర కులాల వాళ్ళలాగే రెండు కాళ్ళు రెండు చేతులైనా ఉన్నాయి? మీ బ్లడ్ కూడా రెడ్ కలరేనా, ఇంకో కలరా? మీ కులాన్ని బట్టి కలర్ ఏమైనా మారిందా? లేదు కదా. అసలు ఎందుకని నెగిస్ట్రాలు మీకు? ఎందుకంత ఓవర్ యాక్షన్? కులం అయితే మీరేమన్నా పట్టుకొచ్చి వేరే కులం చిన్న కులం వాళ్ళని పోషిస్తున్నారా? కాదు కదా, ఎవరిది వాడే తింటున్నాడు. అలాంటప్పుడు మీ హైలైట్ చేసుకుని మాట్లాడి ఎదుటి వాళ్ళు దిగజేర్చాల్సిన పని ఏంటి? అసలు నీతి లేని జాతి ఎందుకు? అలాగే చాలామంది చదువుకుంటారు, పెద్ద చదువు చదువుకుంటారు. చదువుకున్న వాళ్ళు చాలా అది ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు చూడండి, అసలు నువ్వు చదువుకున్నావా అని అడుగుతారు. ఎందుకు? చదువుకున్న వాళ్ళకి ఎప్పుడు సంస్కారం పుష్కలంగా ఉంటుంది కాబట్టి. అలాంటి వాళ్ళు చదివేసుకుని వాళ్ళ చదివే వాళ్ళ పొరలు కప్పేస్తాయి అనుకుంటా, పెద్దవాళ్ళని కూడా కొంచెం కూడా మర్యాద ఇవ్వకుండా సంస్కారహీనుల్లాగా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అసలు నువ్వు అంత పెద్ద చదువు చదువుకున్నావు కదా, అసలు సంస్కారం లేని చదువు ఎందుకు? అసలు ఈ నీతి లేని జాతులు ఎందుకు? ఈ నెగిస్ట్రాలు ఎందుకు? ఎప్పుడు ఎదిగే కొద్ది ఒదగడం నేర్చుకోండి, అప్పుడే ఎదుగుతారు. అర్థమవుతుందా? మన అహంకారంతో విర్రవీగిపోయామనుకోండి, అదే మనల్ని కిందకి దించేస్తుంది ఏ రోజుకైనా, ఈ రోజని కాదు. ఓకేనా?